కళ్యాణ మస్తు పథకం ద్వారా ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళల సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ శాసన మండలిలో వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. అయితే బీఆర్ఎస్ కంటే మెరుగైన పథకాలు తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళ్యాణలక్ష్మి పథకం కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాము అధ్యక్ష. 2-3 సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, స్పష్టంగా జవాబులు చెప్పినాం. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు,